మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు చేస్తున్న మేలులను మర్చిపోకుండా సాక్ష్యం చెప్పేవారంగా ఉండాలి. గుర్తుపెట్టుకో. వాళ్ళకు గొప్ప సాక్ష్యం ఉంది, వాళ్ళు చెప్తున్నారులే, నాకేం పెద్ద సాక్ష్యం ఏమి లేదు కదా, నేనేం చెప్పేదబ్బా అని మౌనం ఉండగాక. రక్షించబడటమే గొప్ప సాక్ష్యం. అది గుర్తుపెట్టుకో. దీని మించిన గొప్ప సాక్ష్యం మరొకటి లేదు. ఏదో పెద్ద రోగం నుంచి విడిపించాడని, చచ్చిపోతున్న బ్రతికించాడు, ఇది కూడా పెద్ద సాక్ష్యం కాదు. రక్షణ భాగ్యం అనేది పెద్ద సాక్ష్యం. యేసు ప్రభు నిజమైన దేవుడని నువ్వు తెలుసుకున్నావే, నీకు తెలియజేసాడు దేవుడు, ఇదే గొప్ప సాక్ష్యం. నిన్ను పాపం నుంచి విడిపించాడు దేవుడు, రక్తముతో కడిగి పరిశుద్ధపరిచాడు, ఆయన రాజ్యానికి నేను సిద్ధపరుస్తున్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి నీతో కలలో దర్శనంలో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. దేవుడు నీతో సహవాసం కలిగి ఉన్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పటమే గొప్ప సాక్ష్యం. మనకేమి లేకపోయినా యేసై పిలిచాడా, వచ్చాడా, నిశ్చయంగా పరలోక రాజ్యంలో కోట్ల సంవత్సరాలు సంతోషంగా ఉంటాము. ప్రజలాడు హల్లెలూయా.